ప్రార్థన అండి. కనికరంగల మహారాజా నీకు వందనాలు చేస్తున్నాం బాబు. ఏ పవిత్ర సమయంలో మోక్ష ద్వారా ప్రభు ఈ యొక్క దివ్య మాటను ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా పరిపూర్ణులై దివ్యశక్తిని పొందుకున్నట్లు ఆశించబడుతున్నాను. ఎందుకంటే సువార్త ఆదిలో వాగ్దానం ఇచ్చావు. సువార్త విని నమ్మి రక్షించబడి బాప్టిజం తీసుకుని పరిశుద్ధాత్మ పూరికులు అవుతారన్నావు. అటు విధంగా ఈ యొక్క సువార్త వారి హృదయాలను కదిలించినట్లు, ఈ సువార్త వాళ్ళున్న దెయ్యాలను, అంధకార శక్తులను, చీకటి శక్తులను బంధించినట్లు, ఈ యొక్క సువార్త వారిని తిరిగి అభిషిక్తులుగాను, ఆశ్చర్యకరంగా జనాంగంగాను, అబ్రహామికి ఇచ్చిన దివ్య వాగ్దానాన్ని కూడా బిడ్డలు పొందుకున్నట్టుగా సిద్ధపరచమని నీ ప్రేమగల అతిథిని కృపాపాదాలు సమర్పిస్తూ ఏసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునామమున మీకు అందరికీ శుభం కలుగును గాక. ఆయన కృపాస్తుని బట్టి మీరు మీ తరాలు మీరు మీ వంశాలు ఇప్పుడు కూడా క్షేమాలు కలిగి ఉండి దినదినము ప్రజలతో దినదినము ఆశీర్వదించు తరతరాల దేవుని మహాప్రభంతో అలంకరించబడుదురుగాక. ఆమేన్. జీవం గల తండ్రికి నిండు వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేసిన ప్రార్థన అండి. దేవునికి దివాక్యం సంసుందాం. ఆశ్చర్యకరుడు, సర్వోన్నతుడు, సర్వకృపాని తండ్రి నిన్న నేడు ఏకరీతిగా మన మధ్య సంచారం చేస్తూ మనల్ని ప్రేమిస్తూ మనల్ని దీవిస్తూ మనల్ని ఆశ్రయిస్తూ ఆయన కృపా మహాప్రభావం చెప్పిన పవిత్ర సమయంలో మనందరితోనూ దేవాదేవుడు మాట్లాడడానికి అంగీకరిస్తూ ఉన్నాడు. ఆదికాండం 16 అధ్యాయం 10వ వచనం. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలులేనంత విస్తారమగునని దానితో చెప్పాను. ఈ వాక్యాన్ని దేవుడు వెనుకటి ద్వారా ఆశించగాక. ఇది యెహోవాకు సరసన వాగ్దానాలను నిర్వర్తం చేసేవాడిని ఉన్నాను నా పిల్లారా. వాగ్దానాలు నిర్వర్తం చేసేవాడిని ఉన్నాను నా పిల్లారా. వాగ్దానాలు నిర్వర్తం చేసేవాడిని. దేవుడి స్తోత్రాలండి. నేను చాలాసార్లు మీకు గుర్తు చేస్తూ ఉంటానండి. నేను 5 కుటుంబం నుంచి వచ్చాను. 42 సంవత్సరాల వరకు కూడా 5 కుటుంబంలో ఉన్నాను. నా మార్గాన్ని పయనిస్తున్నాను. కానీ 42 సంవత్సరం వయసులో నేను ఈ యొక్క దేవుడి రాజ్యంలోకి వచ్చాను. దేవుడి రాజ్యంలోకి వచ్చిన తర్వాత దేవుడు నన్ను వినియోగించడం ప్రారంభించాడు. నేను అడుగడిగిన నేనేదో వాక్యం చెప్తున్నాను, నేనేదో ప్రార్థన చేస్తున్నాను, నేనేదో పాటలు పాడుతున్నాను, నాకేదో చాలా తెలుసు అని కాదు. కానీ ఈ బైబిల్ యొక్క జ్ఞానాన్ని బట్టి నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. ఎందుకంటే ఏదో యొక్క హైందవ కుటుంబంలో ఉండగా పలానా కులం వాళ్ళు, పలానా మతం వాళ్ళు, పలానా జాతి వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళకి ఇలా ఉంటుంది, వాళ్ళ తరాలు ఇలాగా ఆశ్రయించబడతాయి అని చెప్పుకుంటూ వింటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆశ్చర్యకరంగా, నీ వంశాలు వర్ధిల్లుతాయి అని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం నిర్వర్తించబడిందా లేదా మనకు కావాలి. అయితే బైబిల్లో చూసినప్పుడు వాగ్దానం మనకి ఇచ్చినట్లుగా కనపడుతూ ఉంది. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం చూసినప్పుడు ఆదాముకి వాగ్దానం ఇచ్చాడు. అయ్యా, నీవు ఈ లోకంలో విస్తరిస్తావు, నీ సంతానం విస్తరించబడుతుంది, నీవు ఈ లోకంలో ఘనుడిగా ఉంటావు, ఈ లోకంలో శక్తిమంతుడిగా ఉంటావు, ఈ లోకంలో బలవంతుడిగా ఉంటావు, అనేక ఆశీర్వాదాలకు అర్హుడిగా ఉంటావు అని చెప్పేసి ఆదాముకు కూడా వాగ్దానం ఇచ్చినట్లుగా ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చూడగలుగుతున్నాం. అయితే వాగ్దానాన్ని అక్కడ మరి చాలా ఆశ్చర్యకరంగా చూసినప్పుడు 6వ అధ్యాయము ఆ యొక్క 7వ వచనం ఆ సమీపంలోకి వచ్చేప్పటికి ఒక ఆశ్చర్య విషయం చెప్తున్నాడు. మీ వలన మనసంతా పాటు ఆదాముకి పిల్లలు పుట్టారు. ఎంతవరకు పుట్టారంటే కొన్ని లక్షలాది మంది లేక కొన్ని కోట్లాది మంది సంతానం విస్తరించారు. కానీ ఈ విస్తరించిన సంతానం అంతా ఏమైపోయారంటే సముద్రపాలు అయిపోయారు, పాతాళానికి వెళ్ళిపోయారు. అయితే ఎందుకు జరిగింది అలాగా? ఇక్కడ వాగ్దానము ఇచ్చాడు, వాగ్దానాన్ని ప్రకారంగా సంతానం ఇచ్చాడు, సంతానాన్ని వాళ్ళ పాతాళం గెంటాడు. ఎందుకు చేశాడు ఆ పని? చాలామంది దేవుడు మాకు ఏం చేశాడు అని ప్రశ్న వేస్తూ ఉంటారు. దేవుడు మాకు వాగ్దానాలు ఇచ్చాడు కానీ నిర్వర్తించలేదు అని చెప్తూ ఉంటారు. మేము దేవుడు నమ్ముకున్నాం కానీ మాకు సుఖం లేదని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే మనము ముందర ఆధ్యాత్మిక జీవితానికి కాలు పెట్టకపోవటము, దేవుని యొక్క ఉద్దేశాలు తెలియకపోవటము, దేవుని ఎలా ఆరాధించాలో తెలియకపోవటమే మన దురదృష్టం. అంటే చాలామంది ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా, దేవునికి లోబడకుండా, నీతిమంతులుగా మారకుండా, యథార్థములుగా మారకుండా, భయభక్తులు కలిగి లేకుండా ఆశీర్వాదాలు వాగ్దానాలు చేతపట్టుకు తిరుగుతూ ఉంటారు. కానీ వాగ్దానాలు నివర్తించబడవు. సరే కానీ ఇక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఏర్పడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆదాము సంతానం అంతా కూడా సముద్రం కలిసిపోయింది. చాలా విచారించదగ్గ విషయం, చాలా దుఃఖించబడదగ్గ విషయం. ఎందుకంటే ఆదాము దేవుని యొక్క ప్రియకుమారుడు, ఆదాం. ఇతని సంతానం మరి అందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే ఆదాము దైవాజ్ఞని మీరిపోయాడు. ఆదాము దేవుని స్తుతించవలసిన వాడు, ఆదాము దేవుని ఆరాధించవలసిన వాడు, ఆదాము దేవుని కనపరచవలసిన వాడు, దేవుడు ఎంత గొప్పవాడో అతను తెలియజేయవలసిన వాడు. ఆ విధంగా చేయలేదు. కానీ ఆదాము దేవునికి, అన్నా నేను గొప్పవాడిని, నేను శక్తిమంతుడిని, నేను బలవంతుడిని, నేను జ్ఞానం గలవాడిని అనుకుని
దైవాజ్ఞను మీరి అతని సంతానానికి కేవలము పాతాళానికి తీసుకెళ్ళిపోయాడు. అంచేత వాగ్దానము ఆదాము విషయంలో చాలా తప్పుగా జరిగినట్టుగా మనకు కనబడతా ఉంది. ఆదాముకు కూడా వాక్యం వచ్చు, ఆదాముకు కూడా మనస్సును కట్టాడు. ఆదాముతో వాక్యం రావడం డైరెక్ట్గా ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతుండగా ఆదామిగా కుటుంబ పత్రం అయిపోయింది. మాట్లాడుతుండగా దేవునిగా కుమారుడిగా అతను దేవుని చేత ఏర్పాటు చేయబడి కూడా మరి ఆదామిక కుటుంబ పత్రం అయిపోయింది. ఆదామిక కుటుంబం నాశనం అయిపోయింది. కారణం ఏంటంటే మనం చాలామంది చూస్తూ ఉంటామండి. ఇప్పుడు కూడా చాలామంది క్రైస్తవ జీవితంలో చూస్తూ ఉండగా చాలామంది పత్రం అయిపోతూ ఉంటారు, చాలామంది కూలిపోతూ ఉంటారు, చాలామంది వారి జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేని వాళ్ళుగా గొడ్డుతనంగా మారిపోతూ ఉంటారు. దానికి వారు ఏదో చెప్తూ ఉంటారు, మేము ఎంతో ఇదిగా ఉన్నామండి, కానీ మాకు ఏంటి ఇలా జరుగుతుందండి, మాకు ఎలా జరుగుతుందండి, మాకు అలా జరుగుతుందండి, మేము ఎలా జరుగుతుందండి. ముందు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలు మేరుతూ ఉంటారు. వాళ్ళు దేవునికి ఆజ్ఞలను పదే హెచ్చరిస్తూ ఉంటారని మీరు పదే మాకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దేవునికి హెచ్చరికలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటండి అని చాలామంది అంటూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. ఒక మానవుడిగా మన బట్టలు వేసుకోకపోతే మన పేరు పిచ్చోడండి. ఇంకా బాగా ముదిరిపోతే ఇంకా భయంకరంగా రాళ్ళు కొట్టే పరిస్థితి కూడా మనకు ఏర్పడుతుందండి. అలాగే సంసారం చేస్తున్నామని అంటారు, అయ్యా భార్య పిల్లలు ఉన్నారయ్యా, ఆ తాగుబోతుతనం ఏంటయ్యా అంటే పిల్లలున్న వాళ్ళు తాగకూడదని, సంసారం చేసుకోవడం చాలా జాగ్రత్తగా ఉండాలని, వినయ సంపద కలిగి ఉండాలని మన వేదాలు ఒప్పిస్తూ ఉన్నాయి. అయితే నేను తాగుతాను తప్పేంటి, నేను తిరుగుతాను తప్పేంటి, నేను నా ఇష్టానుసారంగా తిరుగుతాను తప్పేంటి అనే మాట ఎవరు మాట్లాడతారంటే ఈ సాతానుడు ఎవరిని పట్టుకుంటే వాడు మోసకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు, కపటకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు, పర్వాలేదు అనుకుంటూ ఉంటాడు. కానీ వాడు పతనం అయిపోతూ ఉంటాడు, వాడు నాశనం అయిపోతూ ఉంటాడు. వాడి జీవితంలో దేవుని యొక్క వాగ్దానాన్ని కూడా రివర్స్. ఆదాముకి సంతానం ప్రపంచాన్ని పరిపాలించాలి, ఆదాము సంతానం పేరు చెప్తే ప్రపంచం గడగడలాడాలి, ఆదాము సంతానం పేరు చెప్తే సాతానుడు గజగజ ఉనికి పాతాళానికి వెళ్ళాలి, ఆదాము కేకేస్తే గజగజలు ఆడిపోవాలి. ఆదాము సృష్టి యావత్తు అతని చేతిలో ఉంది. ఆదాము దేవునికి ప్రియకుమారుగా ఉన్నాడు, దైవాజ్ఞను పాటించేవాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఆదాముని సాతాను జయించాడు. సాతాను జయించి ఓ పిచ్చోడిగా మార్చేశాడు. పిచ్చోడిగా మార్చేసి తీర్పరు ఎవరంటే మనం అందరూ చాలామంది చెప్తున్నాం. తీర్పరంటే జడ్జి గారని, తీర్పరంటే సిఐ గారని, తీర్పరంటే ఎమ్మెల్యే గారని. తీర్పరి యెహోవా తండ్రి, సకల సృష్టికి తీర్పరి యెహోవా తండ్రి. ఈ సకల సృష్టికి తీర్పరైన యెహోవా తండ్రి ఆదాముకి తీర్పు చెప్పాడు. చాలా విచారం తగ్గ విషయం. తన కుమారుడికి తీర్పు చెప్పాడు. తన వంశాన్ని, తన తరాలను నాశనం చేశాడు దేవుడు. ఎంతో ఏడ్చాడు, ఎంతో దుఃఖించాడు. ఈ యొక్క ఆదాము గురించి మారుమనసు పొందడం కోసం కూడా చెప్పాడు. అయ్యా అదేంటిరా పిచ్చి పని చేస్తున్నావు, అదేంటిరా భార్య మాట వింటున్నావు ఏంటి, ఇదేంటి నువ్వు స్తుతించవలసిన వాడు, ఆరాధించవలసిన వాడు, దైవజ్ఞానంతో నిలబడవలసిన వాడు, ఈ పిచ్చి పని చేస్తున్నావు ఏంటిరా కుమారుడు అని కూడా మహాతండ్రి గారు జ్ఞాపకం చేశాడు. ఇంక నా వల్ల కాదన్నాడు. నేను భక్తిగా ఉంటే నా వల్ల కాదండి, నేను నీతిగా ఉంటే నా వల్ల కాదండి, యథార్థంగా ఉంటే నా వల్ల కాదండి, నాకు వదిలేసేయండి, జరిగేది జరుగుద్ది, జరగబోయేది జరగబోయినా జరిగేదానికి మన ఆర్చేత ఆగుద్ది ఏంటంటే ఇంకా అయిపోయింది నా లైఫ్ అన్నాడు ఆదాము తండ్రి గారు. అంటే చాలామంది ఇంకే నేను మారుమనసు పొందుతాను, ఇంక నేనేం చేస్తాను అనే మాటలు కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు ఒక ఆశ్చర్య విషయం మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 22వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. చూద్దామండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదని దేవుడు శాస్త్రాలు. ఇక్కడ మళ్ళీ అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అబ్రహాంకి ఏ వాగ్దానం ఇచ్చాడంటే, అయ్యా నీ పిల్లలు ఇసుకరేణులాగా నక్షత్రాలాగా ప్రపంచం అంతా చుట్టుముట్టి వెళ్తారు. కానీ అబ్రహాం 72 సంవత్సరాల దాకా అన్యుడిగా ఉన్నాడు. అబ్రహాం 72 సంవత్సరాల దాకా అతనికి ఎటువంటి ఆశీర్వాదం లేనివాడిగా ఉన్నాడు, చదువుకుంటే ఆశీర్వాదం లేనివాడిగా ఉన్నాడు, బిక్కారిగా ఉన్నాడు. అతను బిక్కారిగా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళాడు దేవుడు. అతనితో చెప్పాడు, అయ్యా నువ్వు నన్ను వెంబడిస్తే, అది అక్కడ ప్రశ్న, నీకు నాకు అందరికీ జరిగే ప్రశ్న అదే. చాలామంది ప్రశ్నలు జవాబులు నా దగ్గర చాలామంది వేస్తూ ఉంటారు, నేను వింటూ ఉంటాను. నేను కూడా మానవుడినే, నేను కూడా దేవుని వెంబడిస్తున్నవాడిని. నేను వెంబడిస్తేనే నన్ను దీవిస్తాడు, నేను యథార్థంగా దేవుని మార్గాన్ని పయనిస్తేనే నన్ను దీవిస్తాడు. లేదు నా ఇష్టానుసారంగా నేను చాలా పెద్ద పాస్టర్ గానండి, చాలా గొప్పవాడినండి, నాకు ఎవరిని లెక్క చేయనండి అన్నప్పుడు నేను చూడవలసింది బిలాము ఏ మార్గాన్ని పయనించాడో నేను కూడా అదే మార్గాన్ని పయనిస్తాను. మొక్కవాట్లేదు. బిలాముకి ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు, బిలాముని ఏ విధంగా పతనం చేశాడు దేవుడు, నన్ను కూడా ఆ విధంగా పతనం చేయగల సమర్థుడు దేవుడు. ఎందుకంటే మోషే గొప్ప కార్యాలు చేశాడు, కానీ
కానీ మోషే దేవునికి ఆజ్ఞను మీరాడు, కానీ గాలిపట్టు వేగినట్టు ఎగిరాడు. అంచేత ముందర దేవుని యొక్క ఆలోచన మనకు తెలుసుండాలి. దేవుడి దగ్గరికి వచ్చేసాం కరెక్టే. ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి అని చూసాం. నమస్తే సార్, ఏంటి పిలిచారంట అని. అవునయ్యా, ఏంటి ఇలాగ జరిగిందంట కూడా గొడవ. అవునండి, అలా కాదండి, ఇలా జరిగింది. ఓకే ఓకే నేను మాట్లాడతాను, వెళ్ళిపో. ఇన్స్పెక్టర్, వాట్ ఇన్స్పెక్టర్? అలాగే ఇన్స్పెక్టర్. కానిస్టేబుల్ లోపల వేసి నాకు కుమ్ము. నేను వెళ్ళింది ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకంటే తక్కువ అవ్వచ్చు, ఆయన నాకంట మామూలు లోకంలో ఆ చిన్న జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు, చాలా హైలైట్గా ఉండొచ్చు. కానీ నేను వెళ్ళింది ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను వినయం కలిగి ఉండాలి, అక్కడికి వెళ్ళి నేను భయం కలిగి ఉండాలి, అక్కడికి వెళ్ళి నేను భక్తి కలిగి ఉండాలి. ఆయన వేసే ప్రశ్నకి నేను జవాబు ఇవ్వాలి జాగ్రత్తగా. ఎవరి పక్షంలో నాకు ఖచ్చితంగా ఈపి చేరుతుంది. అలాగే మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉన్నది చూసుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఆయన చెప్తున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వినయం కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, నమ్రత కలిగి ఉండాలి. నిర్గమకాండ 3:4 చూసుకుందాం. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పద నడుమ నుండి మోషే అని అతన్ని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరికి రావద్దు, నీ పాదము నుండి. ఆయన ఎవరో మాట్లాడుతుంటే అక్కడ శూన్యం కనపడలే. మహాతండ్రి గారు ఏం కనపడతాడు, ఏంటి స్వరం పడుతుందంట, ఏంటో అగ్ని ఏదో కనపడుతుందంట. అగ్ని ఏదో కనపడుతుంది, సరే ఈయన అంటాడు, అయ్యా సాగిలిపడి నమస్కారం పెట్టాడు, నీ అబ్రహాం దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని చెప్పాడు. చెప్పేసి ఓ గడగడ ఉనికిపోతున్నాడు. సాగిలిపడి నమస్కారం పెట్టేసాడు, కాలు జోలు తీసి అలవడాడు. నాయన క్షమించిన ఆయన, నేను ఇంతవరకు అజ్ఞానంగా ఉన్నాను ఆయన, గుడ్డివాడిగా ఉన్నాను ఆయన, నేను చాలా పొరపాటు చేశాను ఆయన, నన్ను క్షమించిన ఆయన. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ మోషే ఏమన్నా తక్కువడేంటి? మోషే 16 రకాల విద్యలు రావేంటి? అతను ఒకప్పుడు రాజకుమారుడు కాదేంటి? అతను ఒకప్పుడు పరిపాలన చేసేవాడు కాదేంటి? అతను ఎంతో గొప్ప జ్ఞాని కాదేంటి? కానీ దేవుని ముందు మనిషికి కావాల్సింది వినయం. అంచేత శాస్త్రులతోనూ పండితులతోనూ మీరు స్నేహం చేయొద్దు అన్నాడు దేవుడు. ఎందుకంటే మా పాండిత్యం గొప్పది, మా యొక్క కులం గొప్పదని చెప్పుకునే రకంతో మీరు స్నేహం చేయొద్దు. మీరు ఎవరితో స్నేహం చేస్తారంటే నీతిమంతులతో, వినయ సంపదలు గల వాళ్ళతో, మరి భయభక్తులు గల వాళ్ళతో సహవాసం చేయండి. దానివల్ల మీరు వర్ధిల్తారు, దానివల్ల మీరు ఆశ్రయించబడతారు, దేవుని కృపగా పాత్రలు ఉంటారని చెప్పాడు. అంచేత అబ్రహాం గారు దేవుడి ముందుకు వచ్చి అని చేస్తే అంటే వినయంగా జీవించడము, మర్యాదగా జీవించడము, భయభక్తులు కలిగి ఉండటము, దేవుని ఆరాధించడము, దేవుని గణపరచడము, ఈ విద్యలన్నీ అబ్రహాం గారు నేర్చుకున్నాడు. అబ్రహాం గారు గొప్పవాడు అవడానికి కారణం ఏంటి? అబ్రహాం గారు ఒక్కడే వెళ్ళాడండి. అబ్రహాం గారి భార్య, అబ్రహాం గారు 72 సంవత్సరం మళ్ళీ పుడతారని ఆధారం లేదు. ఎటువంటి ఆధారం లేనప్పుడు అబ్రహాం గారికి దేవుడు చెప్పాడు, పెక్కు జనాంగానికి తండ్రి అవుతావని చెప్పాడు, నువ్వు గొప్పవాడైపోతావని చెప్పాడు. అయితే గొప్పవాడు ఎలాగయ్యాడు? ఇతర ఆదాముకి మరి అంత గొప్పవాడు కదా, ఆదాముకి ప్రపంచాన్ని నాయకత్వం ఇచ్చాడు కదా, ఆదాముకి విస్తారణ సంతానం ఇచ్చాడు, వాళ్ళందరూ కూడా నదిలో కలిపాడు, అతనికి కూడా వాగ్దానం ఇచ్చాడు కదా, సంతులు కల్పించాడు, అతను కూడా వాగ్దానం ఇచ్చాడు. ఆదామా నువ్వు ప్రపంచాన్ని పరిపాలిస్తావయ్యా, ఆదామా ప్రపంచాన్ని స్వాధీనపరచుకుంటావయ్యా, నీ సంతానం ఈ లోకంలో 20,000 ఉంటారయ్యా, రాజులుగా ఉంటారయ్యా, అతనికి కూడా చెప్పాడు కదా. అతని సంతానం నీటి కలిపాడే కారణం ఏమిటి? ఇతర సంతానాన్ని వర్ధలు చేయడానికి కారణం ఏంటి? ఎక్కడ వర్ధలు చేశాడు ఇతని సంతానాన్ని? వీళ్ళంతా కలిసి ఐగుప్తు నగరం వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? 70 మంది వెళ్ళారు ఐగుప్తు నగరంలో. ఐగుప్తు నగరంలో కొన్ని లక్షలాది మంది విస్తరించి వచ్చారు. అన్యుల దేశంలో, అన్యుల మార్గంలో, అయా తినటానికి తినలేని స్థలంలో కూడా వాళ్ళు గొప్పగా ఆశించబడ్డారు. కానీ ఏంటంటే నా ప్రియరా, వాగ్దానాన్ని నిర్వర్తం చేసే దేవుడు మరి ఆయన వాగ్దానం తప్పేవాడు కాదు. ఎప్పుడు తప్పుతాడంటే నువ్వెప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరిపోయావో, ఎప్పుడైతే దైవ చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నావో, దైవ చిత్తానికి వ్యతిరేకమైన మార్గాన్ని పయనిస్తున్నావో ఆయన మౌనం దాలుస్తాడు. నీవొక్కడవే ఆయనకి పనిచేయవసరం లేదు, నిన్నొక్కడిని ఆయన దీవించవసరం లేదు. మహాతండ్రి గారు మీకు అందరూ తెలుసు. ఆ కీర్తన గ్రంథం 23 చూద్దాం ఒకసారి. 4వ వచనం చూడమ్మా. గాఢాంధకారపు లోయలలో ఆయన చెప్తున్నాడు, దావీదు గారు చెప్తున్నాడు, నేను ఎక్కడున్నా నాకు భయలేదు. ఇప్పుడు చాలామంది కోవిడ్ వచ్చిందని చాలామంది భయపడిపోతున్నారు, అయ్యయ్యో అని భయపడుతున్నారు. అంటే దేవుడు తెలిసిన వాడికి భయం లేదు. ఏం చేస్తాడంటే ప్రాణం ఇచ్చేవాడు ఆయనే, ప్రాణం తీసుకునేవాడు ఆయనే, రోగాన్ని పంపించేవాడు ఆయనే, రోగాన్ని స్వాధీనపరచుకునేవాడు ఆయనే. అంచేత ఐగుప్తు నగరంలో 10 వ్యాధులు పంపించాడు, కానీ ఐగుప్తు నగరంలో ఇజ్రాయెల్కి రాలేదు. ఐగుప్తు నగరంలో భయంకరమైన వడగండ్లు కురిసినాయి, కానీ ఇజ్రాయెల్కి ఆ వడగండ్లు రాలేదు. అంచేత మన దేవుడు ఎప్పుడైతే మన భయభక్తులు కలిగి ఉంటామో ఇక్కడ చెప్తున్నాడు, అబ్రహాం యొక్క సంతానం విస్తరించబడుతుంది.
అది ప్రపంచానికి నాయకత్వం చేస్తే ఐగుప్తు నగరంలో వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఐగుప్తు నగరంలో తెగ ఎదిగిపోయారు పిల్లలు. సరే అక్కడితో ఎదిగిపోయారు. సరే మళ్ళీ మోషేకి అన్నాడు, నీ యొక్క సంతానం యొక్క అబ్రహాం సంతానాన్ని రాజులు చేస్తాను. ఇక్కడ ఆదాము చెప్తాడు, నీ సంతానాన్ని పాతాళానికి పంపించేస్తాను. సో ఇద్దరు కూడా దేవుడు పెట్టలే. సో ఇద్దరికి కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇతను వాగ్దానం నివర్తించబడుతుంది, ఇతను వాగ్దానం నివర్తించబట్టలేదు. ఇతనికి ఏమైనా చెవు వినపడటానికి చెవుడేమైనా వచ్చిందా ఆదాముకి? లేదు, అదేమి లేదు. అది నువ్వు అనుకోవాలి, నువ్వు నేను అనుకోవాలి. చెవుడు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని. అతనికి ఒకటే సాతానుతో సాతాను ఏం చేస్తుంది? ఒక మంచి వ్యక్తిని అంటది, బాగా దశమభాగాలు చెల్లిస్తూ ఉంటావు, నువ్వు చాలా భక్తుడిగా ఉంటావు. దశమభాగాలు చెల్లించాలంటే దశమభాగాలు చెల్లించేయాలా, ఆరాధనకి వెళ్ళిపోయి అలా కూర్చోవాలా అని చెబుతూ సాతాను. సరే, మరి అంత ఇంట్రెస్ట్గా సాతాను మాటలు చాలా బాగుంటాయండి. అవునే, నిజమే. పాస్టర్ గారు చాలా గుడ్లు ఉండే కాదు, గుడ్లు కొట్టించుకున్నాడు. పాస్టర్ గారికి అసలు ఏముండేది కాదు, ఈ మధ్యన ఫస్ట్ స్టైల్ కొట్టేస్తున్నాడు. రెండోదిగా ఏంటయ్యా సోది, ఎదసోది అని చెప్తాడా, అనవసరమైన సోది అని మనకి చాలా బాధ కలుగుద్ది. ఇది చేస్తుంది ఎవరంటే సాతానుడు. ఎవరి మాట వినవట్లేదు, దేవుడి మాట వినవట్లేదు. దేవుడి మాట విన్నప్పుడు నువ్వు ఏమైపోతావు? దేవుడి ఆజ్ఞలు పాటించినప్పుడు నువ్వు ఏమైపోతావు? దైవ చిత్తాన్ని నివర్తించినప్పుడు నువ్వు ఏమైపోతావు? నిర్గమకాండం 28వ అధ్యాయం 17వ వచనం చూద్దాం, ఏమవుతావు చూద్దాం. పట్టణంలో నీవు శపించబడదు, ఫలములో నీవు శపించబడదు, నీ గంపయు పిండి పిసుకు తొట్టియు శపించబడను, నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపించబడును. దీనికి కారకుడెవడు? నువ్వు శాపాలు పొందడానికి కారకుడెవడు? నువ్వు దరిద్రపడగ కారకుడెవడు? నువ్వు నాశనపడగల కారకుడెవడు? సాతానుడు. ఆదాము దగ్గరికి సాతాను వచ్చాడు. ఆ సాతానుడు ఏం చెప్పాడంటే, ఆశ్చర్యకరంగా, నీవు ఇంతగా భక్తిగా ఉండటం వల్ల ఫలితం ఏమన్నది? అసలు ఏంటి భక్తి ఏంటి? సాతానుడు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు, దేవుడితో వైరం పెంచాడు, దేవుడితోనే తీర్పు చెప్పించాడు. దేవుడే తీర్పు చెప్పాడు. ఏ దేవుడైతే అతను ఆశ్రయించబడతానని చెప్పాడో, ఏ దేవుడైతే గణపరచబడతానని చెప్పాడో, ఏ దేవుడైతే అతను గొప్పవాడవుతాడని చెప్పాడో, అదే దేవుడు తీర్పు చెప్పేశాడు. ఇలాగ తీర్పులోకి రావడం గల కారకుడు ఎవడంటే సాతానుడు. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ సాతానుడు చేసే గొప్ప కార్యాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఈ సాతానుడు ఏం చేస్తాడంటే, దైవ కుమారుల్ని, దేవుడి కుమారుని పట్టుకుంటాడు. నమ్మనివాడు దేవుణ్ణి. ధనం గొప్పదని చెప్తాడు, లోకం గొప్పదని చెప్తాడు. కానీ అబ్రహాం గారు దేవుని యందు విశ్వాసం కలిగినాడు కనుక అబ్రహాం గారికి ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానమును దేవుడు నిరర్థం చేసుకుంటూ వచ్చాడు. అంతేకాదు, అతని సంతానాన్ని ఈ లోకంలో రాజులుగా ఆశించాడు. చూద్దామండి, యెషయా 53వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవలో తొలగిపోయింది. యెహోవా మన అందరి దోషములను అతని మీద దేవుడి శాస్త్రాలు. ఇక్కడ ఒక వాగ్దానం ఉంది. ఈ మహాతండ్రి గారు భూలోకంలోకి వచ్చినప్పుడు చెదిరిపోయిన తన పిల్లలందరూ కూడా సమీకరించుకుంటాడు. ఈ సమీకరించుకునే దేవుడు, ఈ యొక్క మహానుభావుడు పాపాలు క్షమిస్తాడు, శాపాలు భరిస్తాడు, విమోచనిస్తాడు, తిరిగి పునరుద్ధాన మహాప్రభావంతో పరలోకానికి తీసుకెళ్తాడు తన పిల్లలను. చాలా బాగుంది. ఎలా తీసుకెళ్తాడు? ఏ విధంగా తీసుకెళ్తాడు? యెషయా 9వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారముండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తని దేవుడు, అధిపతి అని అతనికి పేరు పెట్టమని దేవుడి స్తోత్రాలు. ఈ మహానుభావుడు, ఈ రక్షకుడైన తండ్రి మరి నరుడిగా పుట్టడం, సులుమాన పొందటం, ఇవన్నీ కూడా లేఖనాలు, ఇవన్నీ కూడా వాగ్దానాలు. ఎవరికి ఇచ్చాడంటే వాగ్దానాలు? పరలోకానికి ఎవరైతే ఇచ్చాడు? మొదటిసారి ఆదాంకి ఇచ్చాడు. ఎందుకంటే ఆదాంలో ఆత్మ ఉంది కాబట్టి.
ఇవాళ ఎవరికైతే ఆత్మ ఉందో వారందరూ కూడా బాప్టిజం తీసుకుని పాప విమోచన పొంది శాప విమోచన పొంది సంఘంలోకి వచ్చి ఆ యొక్క ఆరాధన పాల్గొని ఆ యొక్క బలిహారం చెల్లించడం మానేసి స్వార్థ విని పరలోక రాజ్యంకి వెళ్తున్నారు. ఇది చాలామంది అంటారండి దాని పేరు మత మార్పిడి అంటారు. మత మార్పిడా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు లూకా 2:29 చూద్దాం. నాథా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచడకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు. ఇదేంటంటే ఆశ్చర్య విషయం చెప్తున్నాడు. అక్కడ పుట్టిందేమో ఇశ్రాయేలు మధ్యలో పుట్టాడు. లేఖనాలు ఎక్కడైతే చెప్పండి ఎక్కడే పుట్టాడు, అక్కడే ఎదిగాడు, అక్కడే సిలువమరణ పొందాడు. ఈ పొందే ఈ యొక్క మహానుభావుడు గురించి సిమోన్ గారు చెప్తున్నాడు. ఇతను అన్యజనుల మధ్యకి వెళ్ళిపోతాడు. అక్కడ చెదిరిపోయిన వాళ్ళ గురించి చెప్పాడు. అక్కడ దేవాదేవుడు కుమారుగా వస్తాడని చెప్పాడు. కుమారుగా పుట్టి సిలువమరణ పొంది తిరిగి లేచి ఆయన సిలువిస్తర్ అయిపోయింది. ఆయన ఇప్పుడు మన దగ్గర ఉన్నాడేంటి? చాలామంది నేను క్రైస్తవుడిగా ఎలా మారాను, నేను క్రైస్తవుడిగా ఎందుకు మారాను, నేను క్రైస్తవుడిగా ఎందుకు వచ్చాను, అసలు నేను క్రైస్తవ మతంలోకి మా మతం గొప్పది, మా సంఘం గొప్పది అని చాలామంది అంటూ ఉంటారు. అసలు ఈ మత మార్పిడి అనేది ఎలా వచ్చింది, ఎందులోంచి వచ్చింది ఈ మత మార్పిడి? చూద్దామండి. అపొస్తలుల కార్యాలు 2:13 చూద్దాం. ఎలాగ ఆయన విస్తరింప చేస్తారో చూద్దాం. కొందరైతే వీరు కొత్త మధ్యమతో నిండి ఉన్నారని అపహాస్యము చేసరి. అయితే పేతురు ఆ 10 కొండతో కూడా నిలచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియకి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లుగా వీరు మత్తులు కారు, ప్రొద్దుపడిచి జామైనను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదియే. ఏమనగా అంత్య దినములలో నేను ఏమవుతానండి అందరి మీద ఆత్మవర్షం గురించి నేనండి చాలా సువార్త చెప్పానండి, నేనండి చాలా కష్టపడ్డానండి, నేనండి రాత్రి తెల్లవారు ఆ దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్పానండి, నేను బైబిల్ అంతా బోధించేశానండి, నేను బైబిల్ అంతా చేశానండి, నాకు అన్యాయం చేశాడండి. లేకపోతే మా మేనల్డు అండి మా దగ్గర ఉండేవాడండి, చిన్నప్పటి నుంచి చాలా భక్తిగా భగవద్గీత చదువుకున్నాడండి, చాలా మరి పూజలు బాగా చేసేవాడండి, ఈ మధ్య రెండు మతాలు కలిసిపోయాడండి. ఇదిగో ఇక్కడ ఆయన ఒంటరివాడిగా ఇశ్రాయేలు మధ్యన పుట్టాడు. ఆయన ఒంటరివాడిగా ఇశ్రాయేలు మధ్యన పుట్టిన ఇశ్రాయేలు ఆయన సిలువేశారు, తిరిగి లేచాడు. వాగ్దాన ప్రకారంగా చెదిరిపోయిన తన పిల్లలను ఏ విధంగా పడేసుకున్నా అండి? ఎవరు పట్టుకున్నాడండి? ఆయనే. ఎలా పట్టేసుకున్నాడు? మందల కింద పట్టేసుకుంటున్నాడండి ఆయన. ఎవరు మారుస్తున్నారు వీళ్ళని? మార్చేవాళ్ళు ఎవరు? ముందు క్రైస్తవుడిగా మారంటే వాడికి ఏమవ్వాలి? పాపం క్షమించబడాలి, పాప విమోచన పొందాలి. వాడు సంఘంలోకి రావాలంటే వాడు పాప విమోచన పొందాలి. బైబిల్ పట్టుకోవాలంటే వాడు పాప విమోచన పొందాలి. వాడు ఆరాధన పాల్గొనాలంటే పాప విమోచన పొందాలి. వాడు సువార్త వినాలంటే పాప విమోచన పొందాలి. వాడి నేత్రాలు తెరబడాలి, వాడు ఆత్మజ్యోతి వెలిగించబడాలి. ఏం చేశాడు యేసయ్య? ఇప్పుడు యేసయ్య ఒక్కడిని చంపేశారంతే. ఈడు పనికిరాడు, ఈయన చంపేయండి అన్నారంతే, చంపేశారు. చంపేసిన తర్వాత అనేక వేలాది మంది, లక్షలాది మంది యేసుని వెంబడించడం ప్రారంభించారు. దానికి కారణం ఏమిటి అని చూసినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అయ్యా, ఆయన వచ్చినప్పుడు ఆయన పిల్లలు విమోచించబడి పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతారు. అంచె సంఘంలోకి వచ్చినప్పుడు మనకి చూసినప్పుడు మత్తయి 16:18 చూసినప్పుడు పాతాళ ద్వారాలు మూసేయబడతాయి. మరి మనం చూస్తూ ఉంటాం, చాలామంది చూస్తూ ఉంటారు, ఇది పాతాళానికి వెళ్తారా, ఈ నరకానికి వెళ్తారా, నరకానికి వెళ్ళిపోతారా వీడని చెప్తూ ఉంటారు. వీడు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు, లేకపోతే అలా పడతాడు ఇలా పడతాడని చెప్తారు. సంఘంలోకి వచ్చిన వాడు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాడు. ఎంతమంది పడిపోయారంటే వీళ్ళు పరలోక రాజ్యంలో 3వ వంతు భూలోకంలో పడ్డారు. వాళ్ళందరినీ ఆయన పోగు చేసుకుంటున్నాడు, వాళ్ళందరినీ సమీకరించుకుంటున్నాడు. నేనంటాను మత మార్పిడి చేయట్లేదు. ఆయన పిల్లలు ఆయన పోగు చేసుకుంటున్నాడు. అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు, నీ పిల్లలు ఆ యొక్క విస్తరించబడతారు, రాజులు అవుతారని. వాగ్దాన ప్రకారం నేటి వరకు కూడా ఇస్మాయిల్ అండ్ ఇస్రాయేల్ ప్రపంచాన్ని నిండిపోయినారు వాళ్ళు.
ప్రపంచంలో నిండిపోయినారు. వాళ్ళు వాగ్దానం నిర్వర్తం చేశారు అబ్రహాంకి. కానీ ఆదాము సంతానానికి వాగ్దానం ఇచ్చాడు, కానీ ఆదాము సంతానానికి వాగ్దానం నిర్వర్తించబడలేదు. ఆదాము సంతానం పాతాళానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క సంతానం ఏం చేశారండి? పాతాళంలో ఉన్నవాళ్ళు, అంధకారంలో ఉన్నవాళ్ళు, తాగుబోతులుగా ఉన్నవారు, తిరుగుబోతులుగా ఉన్నవాళ్ళు, వ్యభిచారులుగా ఉన్నవారు, దొంగవాళ్ళుగా ఉన్నారు. ఏదో కులంలో, ఏదో మతంలో, ఏదో జాతి. ఎవరు తీసుకొస్తున్నారు? వాళ్ళు ఎవరు లాక్కొస్తున్నారు? వాళ్ళని ఆ మతంలో కలుపుతుంది ఎవరో? వాళ్ళని ఆ సంఘంలో తీసుకొస్తున్నారు ఎవరు? ఇదిగో ఆయన పిల్లలను ఆయన పోగు చేసుకుంటాడు, గొర్రెల కాపర్లా పోగు చేసుకుంటాడు. అంచేత క్రైస్తవులు ఎవరన్నా మార్చారా? మార్చరండి. క్రైస్తవులుగా మారటం అనేది అసహజం, జరిగే పని కాదు. తపస్సంలో వేదాంతులు, జ్ఞానులు, శక్తివంతులు, బలవంతులు ఎవరైనా కానీ క్రైస్తవులుగా మారలేరు. ఎంత శక్తివంతులైన క్రైస్తవులుగా మారలేరు. క్రైస్తవులుగా మారాలంటే మహాతండ్రి గారు రావాలి, తన బిడ్డలు పోగు చేసుకోవాలి, వాళ్ళని పరిశుద్ధపరచాలి, వాళ్ళని నీతిమంతులుగా మార్చుకోవాలి, వాళ్ళని యథార్థపరిగా మార్చుకోవాలి. వారందరినీ కూడా పరిశుద్ధపరిచి వారందరి నేత్రాలు తెలిసి అయా యేసే రక్షకుడని వారందరూ కూడా మాట్లాడినప్పుడు వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నారు. అంచేత క్రైస్తవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాల ప్రకారము అబ్రహాం సంతానం ఈ లోకంలో విస్తరించబడే రాజులుగా జీవిస్తుండగా యేసు ప్రభుకి వాగ్దానం ఇచ్చిన ప్రకారముగా ఆయన పిల్లలందరూ కూడా భూమిని జయించి లోకాన్ని జయించి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. ఇది దేవునికి ఏర్పాటు. ఇది దేవుని యొక్క మహిమా ప్రభావం కలిగిన వాడు క్రైస్తవుడు. ప్రార్థన చేసుకుందామని. కనికరం గల మహారాజుని వందనాలు చేస్తున్నాం. దేవా, మేము గుడ్డివాళ్ళుగా మారిపోయినా, అయ్యా మేము శాపగ్రస్తులుగా మారిపోయినా, అయ్యా మేము పాపాత్రులుగా మారిపోయినా, శాస్త్రంగా నీకు దూరం అయిపోయినా మమ్మల్ని విడనాలని వాగ్దానం ఇచ్చిన నీవు అంజుల మధ్యకి వెళ్తానని చెప్పి వాగ్దానం ఇచ్చి అయ్యా ఈ లోకంలో ప్రభా యూదుడిగా పుట్టి యూదుడిగా ఎదిగి ప్రభా సిలువమాన పొంది అయ్యా ఒక్కడగా ఆయన లేడు ఆయన సమాధి చేశామని చెప్పినప్పుడు అందరూ కూడా నమ్మారు. కానీ ఈ రోజున నీ పిల్లలను విడిపించుకుంటున్నాం. లోకమంతా చెబుతుంది మత మార్పిడి చేస్తున్నారు. మత మార్పిడి చేయట్లేదు, కానీ లోకములో తన పిల్లలను పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతున్నాం. అందుకు నీకు స్వస్థరాలు. కనుక ప్రభా ఈ సత్యాన్ని తెలుసుకున్నాం. మేము అసత్య మార్గాలు పయనించకుండా అబ్రహాం సంతానం చెప్తున్నారు. అయ్యా మేము అబ్రహాం సంతానం అని ఖచ్చితంగా చెప్తున్నారు. మేము దేవుని సంతానమని, మేము పరలోకానికి వచ్చామని, తిరిగి మా తండ్రి మా దగ్గరికి వచ్చాడని, తిరిగి మేము పరలోకరాజ్యం వెళ్తున్నామని నిశ్చయంగా మేమందరూ కూడా ఆనందంతో సంతోషంతో ఐక్యత సమాధానం కలిగి ఉండి నిత్యరాజ్యంలో ప్రవేశించడం మమ్మల్ని సిద్ధపరచమని నీ ప్రేమ గల దీవపదాలు సమర్పిస్తూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం దేవుడు వినికిడితో రాసించుగాక. యెహోవాకు స్తుతి. ఆమేన్.